తమిళనాడులో ఎన్నికలు పూర్తయినా కానీ దేశవ్యాప్తంగా తమిళనాడు ఎన్నికల మీద అంటే పోలింగ్ ఎలా జరిగింది, మరి ఎవరు బాగా గెలవచ్చు, రెండు కూటములు ఇండియా కూటమి ఉంది, అక్కడ మరి ఎన్డీఏ కూటమి కూడా ఉంది. ఈ రెండు కూటముల్లో ఎవరు గెలవచ్చు అనేది దేశవ్యాప్తంగా ఒక చర్చ నడిచింది. ఈ ఇద్దరు కూటములే కాకుండా తలపతి అంటే ఫేమస్ ఫిల్మ్ స్టార్ విజయ్ కూడా టీవీకే పార్టీ పేరుతోటి ఆయన కూడా 234 స్థానాల్లోనూ ఆయన పోటీ చేయడం జరిగింది. ఈ కూటమిలో ద్రవిడ పార్టీలు రెండు ఉన్నాయి. ఇక్కడ ద్రవిడ పార్టీల కూటమి అన్నాడీఎంకే కూటమిలోనేమో భాజపా ఉంది. భాజపా ఈసారి భాగస్వామ్యం కావటం విశేషం. గత లోక్సభ ఎన్నికల్లో భాజపాకు స్వయంగా తనంతట తాను పోటీ చేస్తే 18% ఓట్లకు పైగా భాజపా సాధించడం విశేషం. మరి కాంగ్రెస్ పార్టీ మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అదే స్థాయిలో మాత్రం రాజకీయాల్లో లేరు. వాళ్ళు 25కు పైగా అసెంబ్లీ స్థానాలను మరి డిఎంకేతో పొట్టు పెట్టుకుని ఇండియా కూటమిలో భాగంగా వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. కానీ ఆ 25 స్థానాల్లోనూ కూడా వారు బలంగా లేరు అనే వార్తలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సిపిఐ సిపిఎం చెరొక 5 స్థానాల్లో వాళ్ళు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఈ దళపతి విజయ్ ప్రభావం ఎంతవరకు ఉంది, యూత్ అంతా కూడా సినిమా స్టార్ ఆయనకే వేస్తారు అనేది ఒక ప్రాపగాండా ఒకటి బయలుదేరింది. దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కూడా అది ఒక ప్రాపగాండా ఒకటి మొదలుపెట్టారు. అంటే ఏదైనా మరి తీవ్రమైన పోటీ జరిగిన నేపథ్యంలో అన్నాడీఎంకే మరి 90 నుంచి 100 స్థానాలు, డిఎంకే 90 నుంచి 100 స్థానాలు అలా సంపాదించుకుంటే తలపతి విజయ్ 30 స్థానాలు సంపాదించుకుంటే ఈయన కింగ్ మేకర్ అవుతాడు. ఈయన అవసరమైతే ప్రధాని అంటే ఎవరైనా ఉప ముఖ్యమంత్రి పదవి అంటే ఎవరైనా ఇస్తారనుకోండి, కానీ అక్కడ ముఖ్యమంత్రి పదవి కూడా ఆయనకి దక్కే ఛాన్స్ ఉంది అనే ఊహాగానాలు ఇవన్నీ యూట్యూబర్స్ వీళ్ళంతా సృష్టే. కానీ దళపతి విజయ్ గారికి అక్కడ తమిళనాడులో మరి ప్రభావం ఉన్నమాట నిజమే, కానీ ఆసక్తి ఉన్నమాట. మరి గతంలో మనం ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ రాజకీయ నాయకులని మనం చూసాం. ఇలా ట్రయాంగిల్ కాంటెస్ట్ లో పోటీ చేసిన తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఇటీవల జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్వయంగా మరి ఇక్కడ తలపతి విజయ్ గారికి ఏ విధమైన పొత్తులు కూడా లేవు, ఎవరు ముందుకు రాలేదు. తమిళనాడులో అనేకమైన పార్టీలు ఉన్నాయి, చిన్న చితక పార్టీలు చాలా ఉన్నాయి, కానీ ఆ పార్టీలు ఏవి కూడా ఆయనతో కలిసి పోటీ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే విన్నింగ్ స్టేజ్కి తీసుకెళ్ళాలి ఈ పార్టీ. మీరు ఉదాహరణకి జనసేన చూడండి, లెఫ్ట్ పార్టీలతో కలిసి బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు ఓన్గా కూడా తెలంగాణలో ఒకళ్ళిద్దరు ఇండిపెండెంట్లు గెలిచిన సందర్భం ఉంది. అయినా కూడా మరి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు బహుజన్ సమాజ్ పార్టీ లెఫ్ట్ పార్టీలు రెండింటితోనూ కలిసి జనసేన పోటీ చేసినా కానీ వాళ్ళకు వచ్చిన ఓటు శాతం 5.5 నుంచి 6% మాత్రమే. మరి ఒకప్పుడు చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి మరి చాలా భారీ బహిరంగ సభలు అమోఘమైన ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ జనం బ్రహ్మరథం. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా అదే విధమైన ఆసక్తి, జనమే జనం ఎక్కడికి వెళ్ళినా కానీ అంత తండోపతండాలుగా బ్రహ్మరథం పట్టిన నాయకులకే ఓట్ల శాతం దగ్గరికి వచ్చేసరికి 5.6% మాత్రం రావటం జరిగింది. ఆయన కరెక్షన్ చేసుకుని ఈసారి ఆంధ్రప్రదేశ్లో మరి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని తెలుగుదేశం పార్టీతో జతకట్టి 21 స్థానాలకు పోటీ చేసి ఆ 21 స్థానాలు కూడా గెలుచుకోవటం విశేషం. మరి తలపతి విజయ్ గారు మరి ఏ స్థాయిలో కనీసం ఆయన పోటీ చేసిన స్థానాలు కూడా ఖాయంగా గెలుస్తారు అని డంకా బజాయించి ఎవరు చెప్పలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రచారంలో కూడా అనేకమైన ఆంక్షలు ఆయన మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక బహిరంగ సభలో దాదాపు 30 మందికి పైగా వ్యక్తులు దళపతి విజయ్ గారి ఆ క్రౌడ్ పుల్లింగ్ని మేనేజ్మెంట్ చేయలేకపోయారు అని చెప్పి చనిపోవటం జరిగింది. దాని తర్వాత దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. మరి కోర్టు కూడా జోక్యం చేసుకుని పరిమితులు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పరిధులు విధించడం వలన భారీ బహిరంగ సభల జోలికి వాళ్ళు పోలేదు. కానీ ప్రచారం కూడా ఉధృతి కొంచెం తగ్గింది. ఆయన అవైలబిలిటీగా ఉండటం లేదు. ఈయనకి ద్రవిడియనా లిబరల్లా అంటే ద్రవిడియన్ పార్టీలో ఆల్రెడీ ఫిలాసఫీ ఉంది. అన్నాడీఎంకేకు ఉంది, డిఎంకేకు ఉంది. రెండు కుడియడంగా
మరి అన్నాదురై గారి ద్రవిడియన్ ఫిలాసఫీనే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఇకపోతే లెఫ్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు, సిపిఐ, సిపిఎం వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్తో పాటు ఉన్నారు. ఇక చిన్న చితక పార్టీలు పిఎంకే అని, ఇంకా డిఎండికే అని చాలా ద్రవిడియన్ పార్టీలు అక్కడ ఉన్నాయి. ఈయన ఫిలాసఫీ లిబరల్ పార్టీలు, మరి జాతీయ కాంగ్రెస్ పార్టీ, మరి భారతీయ జనతా పార్టీ, ఇలాంటి పార్టీలు ఈయన వాదం ఏంటి? ఒక ఫిలాసఫీ చెప్తున్నప్పుడు మీది ఏంటి? ద్వైతమా, సింగులరిజమా, డ్యూలిజమా, సింగులర్లీ డ్యూలిజమా, ఏదో ఒకటి చెప్పాలి. అది క్లారిటీ అయినట్టుగా మేధావులకి, ఉన్నత విద్యావంతులకి, అంటే పొలిటిక్స్ లాగా చూసే వారికి అనిపిస్తూ ఉంటుంది. ఈ లోపం ప్రస్ఫుటంగా దళపతి విజయ్ గారి పార్టీ మీద చూపిస్తూ ఉంది. హైప్ అంటారా? ఇప్పుడు ఆయన చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని చూపించాడు అని. మరి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే. ఆయనే ఓడిపోయి ఇంట్లో కూర్చుని ఉన్నారు. మరి గతంలో దళపతి విజయ్ గారు కేసీఆర్ గారిని కూడా కలిశారట. మరి వీళ్ళందరూ కూడా ఒక శక్తిలాగా దళపతి విజయ్ ద్వారా తమిళనాడు రాజకీయాల్లో మెల్లగా మరి బీజేపీకి కానీ కాంగ్రెస్ వైపుకి కానీ జట్టు కట్టడానికి ఈ కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా బలపడతా ఉన్నాయి. ఎందుకనంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ వీళ్ళు దళపతి విజయ్కి ప్రాబల్యం వచ్చింది అని ప్రచారం ఇప్పుడు చేస్తున్నారో, ఆయనే కింగ్ మేకర్ అవుతాడు అని ప్రచారం చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ భారత వర్గాల నుంచి ఎక్కువగా ఆ ప్రచారం జరుగుతూ ఉంది. కానీ నిజానికి వాస్తవ స్థితి ఏం పరిశీలించిన ప్రకారం ఈ చక్కగుర్రం కొయ్యకత్తి సామెత మీరు వినే ఉంటారు. అంటే అది ఫోటోల్లోకి చూడటానికి చక్కగా నిజంగా గుర్రము ఎక్కాడా, కత్తి పట్టుకున్నాడా అనే భ్రమను కలిగిస్తుంది. కానీ అది వాస్తవానికి ఆ చెక్క గుర్రం కదలదు, చెక్క కత్తి కూడా ఎవరిని కూడా చంపలేదు. అలాంటి పరిస్థితుల్లో టీవీకే పార్టీ ఉందేమో అని మా యొక్క అభిప్రాయం. ఏది ఏమైనా ఎగ్జిట్ పోల్స్ కూడా ఎలా ఉంటాయంటేనండి, ఓకే ఇద్దరికి బ్యాలెన్స్డ్గా చెప్తారు. డిఎంకే పార్టీకి 90 స్థానాలు, కొంచెం కుడిగనంగా ±15 అంటారు. అది డిఎంకే ఏకఛత్రాధిపత్యంగా రెండోసారి అధికారంలో స్థాయిలో ఏ విధంగానూ లేదనేది తెలుస్తూనే ఉంది. ఎందుకంటే గత ఎన్నికలు ఒక ఇండికేటర్. అప్పటి నుంచి డిఎంకే పెరిగిన దాఖలాలు లేవు. అంటే మీరు పెరగటానికి ఏదో ఒకటి ఘనకార్యం చేసి ఉండాలి కదా, ఏ ఘనకార్యాలు లేవు. మరి అప్పుడు 3% ఓట్లు మాత్రమే అన్నా డిఎంకే కూటమికి, డిఎంకే కూటమికి తేడా ఉన్నప్పుడు ఇప్పుడు సడన్ గా ఎలా పెరుగుతుంది? మరి బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ ఓట్లు అన్నీ కూడా మరి డిఎంకే ఓట్లే. అవే ఓట్లు, ప్రధానమైన ఓట్లు దళపతి విజయ్ గారు చీల్చుకుంటా ఉన్నారు. అది వాస్తవం కదా. ఆ ఓట్లనే దళపతి విజయ్ గారు చీల్చుకుంటా ఉన్నారు. కాబట్టి దళపతి విజయ్ గారి వలన ఎక్కువ డ్యామేజ్ జరిగేది డిఎంకే పార్టీకి అనేది ఒక రకమైన విశ్లేషణల ద్వారా తెలుస్తూ ఉంది. దీనిలో కొద్దిగా స్వల్ప మెజారిటీలతోటి అన్నాడీఎంకే కూటమి గెలవటం అనేది ఉండదండి. ఒకటే ఏకపక్షంగానే తమిళనాడు రాజకీయాల్లో ఈసారి రిజల్ట్స్ ఉంటే ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయగలుగుతుంది. లేదంటే మరి డిఎంకేనే అధికారంలో రాగలుగుతుంది. కానీ దళపతి విజయ్ గారి బలం, ఆయన గెలిచే 5 స్థానాలు, 6 స్థానాలు, 10 స్థానాలు, ఎన్ని స్థానాలు గెలిచినా వారితో ఆధారపడి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండదని మా అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.